హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శాస్త్ర ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు రాగిపిండితో హల్వా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కప్పు రాగిపిండి, కప్పు బెల్లం, కొంచెం జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసి కొంచెం జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలండి. జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం అందులో కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. జీడిపప్పు కిస్మిస్ వేగిన తర్వాత ఒక చిన్న బౌల్లో తీసేసుకోవాలి. మళ్ళీ అదే గిన్నెలో మళ్ళీ ఇంకొంచెం నూనె వేసి రాగిపిండి ఉంటుంది కదండి, అది కొంచెం అలా వేసేసి కొంచెం నెయ్యిలో మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలండి. అవసరమైతే ఇంకొంచెం నెయ్యి, ఒక స్పూన్ నెయ్యి వేసి ఫ్రై చేయాలి. ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకున్నానండి నేను. అది మళ్ళీ అదే గిన్నెలో కొంచెం బెల్లం, కొంచెం వాటర్ వేసి బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఉండాలండి. ఇలా బెల్లం కరిగిన తర్వాత మనం నెయ్యిలో ఫ్రై చేసుకున్న రాగిపిండి ఉంది కదండి, అది ఇందులో వేసేసి ఉండలు కట్టకుండా తిప్పుతూ ఉండాలండి. దగ్గర పడుతూ ఉంటుందండి. ఇలాంటప్పుడే కొంచెం కొంచెం నెయ్యి వేస్తూ కలుపుతూ ఉండాలి. కన్సిస్టెన్సీ అనేది కొంచెం ముద్దగా వస్తూ ఉంటుంది. లాస్ట్గా మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా ఇందులో వేసేసి ఒకసారి కలపాలండి. అంతేనండి, రాగిపిండి హల్వా రెడీ అయిపోయింది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలకి పెడితే చాలా మంచిది హెల్త్కి కూడా. కొందరు రాగిపిండితో చేసేవి ఏవి తింటారు కదండి, ఇలా హల్వా చేస్తే బెల్లం కూడా మంచిదండి. ఇలా చేస్తే పిల్లలు చాలా మంచిగా తింటారు, ఆరోగ్యంగా ఉంటారు. ఒకసారి మీకు నచ్చితే ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.